ధన్యవాదాలు అధ్యక్ష. 0 ఓవర్లో గత 4 రోజుల నుంచి కూడా నేను కంటిన్యూగా మైక్ అడుగుతున్న ఈ రోజు అవకాశం వచ్చింది. మీకు 2 చేతులు దండం పెడుతున్నా. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా అంటేనే వెనుకబడుతున్నాం అధ్యక్ష. కంపల్సరీ మేము మైక్ అడగడం ఒకసారి ఇవ్వండి. ఎందుకంటే అతిగా ప్రజాస్వామ్యం అవుతుంది, ఎక్కువసార్లు అటువైపు మైక్లు వెళ్ళిపోతుంది అధ్యక్ష. ఎందుకంటే మా పక్షాన కొద్ది మా వాయిస్ వినిపించడానికి కొంత అవకాశం కల్పించాలి. ముఖ్యంగా 2-3 అంశాలు చెప్తా అధ్యక్ష. ఒకటే చెప్తా, ఒక 2 చెప్తా. నాది కవల్ టైగర్ జోన్ అధ్యక్ష. ఖానాపూర్ అంతా కూడా కవల్ టైగర్ జోన్ ఏరియా. అక్కడ పులులు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ అక్కడ మాత్రం అమాయకులు ఆదివాసులు వాళ్ళందరూ కూడా ఉన్నారు. అక్కడ ఏ చిన్న పని చేయకుండా ఈరోజు సుమారు వాయిపేట నుంచి నాగారి ఇంటికాడ 50 మంది వచ్చి కూర్చొని ఉన్నారు అధ్యక్ష. 3 ఫేజ్ కరెంట్ లైన్ శాంక్షన్ చేస్తే కనీసం చేయనిస్తలేరు. కాబట్టి 3 ఫేజ్ కరెంట్ లైన్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఎక్కడ కూడా అక్కడ అడవి లేదు, మొత్తం ప్లేన్ ఏరియా. అక్కడ మరి 3 ఫేజ్ కరెంట్ లైన్ వేస్తుంటే మా వాళ్ళని తీసుకెళ్ళేసి రేంజ్ ఆఫీసర్లో కూర్చోబెడతారు. అదేవిధంగా గంగాపూర్, కడెం గంగాపూర్లో మొరిగూడ ఆ ప్రాంతంలో 3 ఫేజ్ కరెంట్ లైన్ వేయడం జరిగింది. వేస్తే ఆ కరెంట్ లైన్ అంతా కూడా తీసుకెళ్లి ఫారెస్ట్ ఆఫీస్లో పెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా దస్తూర్బాద్ మండలం దేవునిగూడలో టెంపుల్, పోచమ్మ టెంపుల్ కడితే ఈరోజు గవర్నమెంట్ పరంగా శాంక్షన్ అయితే ఆ టెంపుల్ కట్టకుండా వాళ్ళందరూ కూడా అడుకుంటున్నారు. అయితే మా వాళ్ళు ఏం చేసిన వాళ్ళందరూ అడవిని మొత్తం నరకడం జరిగింది. అంటే ఒకవైపు ప్రభుత్వాన్ని బదనాం చేసినట్టు కొంతమంది ఫారెస్ట్ అధికారులు చేస్తున్నారు. మా ప్రాంతంలో అయితే FDPD సాయంత్రం అనే వ్యక్తి అంటే అతి కఠినమైన చర్యలు, అంటే నిజంగా కింది స్థాయి బీట్ ఆఫీసర్ కూడా పనిచేయాలంటే వాళ్ళు జంకుతున్నారు. అంటే ఏమైనా పై ఆఫీసర్లు ఏమైనా కింద వాళ్ళు ఏమో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి కంపల్సరీ ఫారెస్ట్ సంబంధించిన ఇష్యూ చాలా తీవ్రంగా ఉంది. లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ అయిపోయింది, 1 లక్ష లిఫ్ట్ ఇరిగేషన్, ఎలాంటి ప్రాబ్లం లేదు. కేవలం దాన్ని కూడా అడ్డుకుంటా ఇప్పటి వరకు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన ఇష్యూని కొంత ఇది చేస్తున్నారు. కంపల్సరీ దాన్ని ఇమీడియట్లీ అయ్యేటట్లు ఫారెస్ట్ అధికారులకు ఆదేశాలు ఇవ్వండి. ముఖ్యంగా ఆదిలాబాద్ డిఎఫ్ఓ గారికి, మంచిర్యాల డిఎఫ్ఓ గారికి, అదేవిధంగా నిర్మల్, ముగ్గురు నాకు డిఎఫ్ఓలు ఉంటారు, ముగ్గురు కూడా ఆదేశాలు ఇవ్వండి. తప్పకుండా అక్కడ ఇంకొకటి మనకు సీసీలు అందరూ కూడా ఎమ్మెల్యే పనులు చేస్తున్నారు. కనీసం పక్క ఒర్రె నుంచి ఇసుక తీసుకొద్దామంటే కూడా కొంత ఇబ్బంది చేస్తున్నారు. ఎందుకంటే ఇల్లీగల్ విషయంలో కంపల్సరీ యాక్షన్ తీసుకొని, కానీ లీగల్గా కొంత గవర్నమెంట్ పర్పస్ డెవలప్మెంట్ విషయంలో కొంత సహకారం చేయాలని కోరుకుంటూ ఇంకొకటి అంశం అధ్యక్ష, గవర్నమెంట్ ఒకటే చెప్తారు. గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఈరోజు గెస్ట్ లెక్చరర్లు ఉన్నారు. సుమారు 2791 మంది ఉన్నారు. వాళ్ళకు 12,000 నెలలకు సంబంధించిన శాలరీ ఇవ్వాలని వాళ్ళకి జీవోస్ తీయడం అనేది జరిగింది. జీవో నంబర్ 1376. కానీ వారికి 12 నెలల జీతం ఇవ్వడం లేదు. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే వాళ్ళందరూ కూడా మాకు వచ్చి అప్రోచ్ అవుతున్నారు. డైలీ వచ్చి సార్ మా అంశాన్ని మాట్లాడమని చెప్తున్నారు. కంపల్సరీ 12 నెలల జీతం ఇవ్వడంతో పాటు వాళ్ళకి అటో రిన్యూవల్ చేయాలి. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళని పిసుకొచ్చి డెమో పెడుతున్నారు. దానివల్ల కొంత ఇబ్బంది పాలవుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా డిగ్రీ లెక్చర్లని కంపల్సరీ కంటిన్యూగా ఇచ్చేయాలని కోరుకుంటూ ఇంకొకటి అంశం అధ్యక్ష, ఈ రోజు SRSP సార్ ఒకటే అంశం సార్ ఒకటే సార్ అధ్యక్ష నోట్ చేసుకోవడం అధ్యక్ష రామదాస్ గారు.